గుడ్ మార్నింగ్. నేనైతే చారు చేసుకుంటున్నాను. ఏం చారు అంటే బజ్జీల చారు చెప్పా కదా మొన్న. దీంట్లో పచ్చిమిర్చి, గడ్డ, జీలకర్ర అన్నీ వేసుకున్నాను. కళ్యామాకు, కొత్తిమీర, టమాటా అన్నీ వేసుకున్నాను. చూడండి, అందరూ ఫుల్ వీడియో పెట్టమన్నారు నన్ను, అందుకోసమే పెడుతున్నా ఫుల్ వీడియో. చూడండి, చారు ఎలా చేయాలని సింపుల్గా, దీంట్లోకి ఎక్కువేం అవసరం లేదు, ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, మీరు వంట చేశారా? ఇంకొకటి, వంట చేశారా? ఏం చేస్తున్నారు అందరూ? ఇది మంచి ఫ్రై కావాలి. తర్వాత నేను చూపిస్తాను, తొందరనే చూపిస్తాను. చూడండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఎందుకంటే లైటింగ్ వస్తలేదు నాకు, ఇక్కడ బాగా చీకటి ఉంటుంది. చూసారా? ఫ్రై కాదండి, చింతపండు పోసుకోవాలి. బజ్జీల చారు అని చెప్పాను కదా, చాలామంది ఫుల్ వీడియో పెట్టమన్నారు, నేనైతే పెడుతున్నాను. ఓకేనా? మీ అందరు తెలుసుకోవచ్చు, కానీ నన్ను అడిగి కాబట్టి నేను ఫుల్ వీడియో పెడుతున్నాను. ఎవరు ఏమనుకోవద్దు. ఓకేనండి? చింతపండు పోసుకున్నాం కదా కొంచెము. ఎంత సింపుల్ అంటే ఈ చారు అంత సింపుల్గా ఉంటుంది. ఏం కూర లేదు అన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకైతే ఇష్టం. ఇగో సాల్ట్ వేసాను. తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను. చూడండి, కారము. ఇంకోటి ఏంటంటే పిండి, శనగపిండి ఉంది కదా, అది మరుగుతుంది అప్పటి వరకు. చూడండి, శనగపిండి ఉంది కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని దీన్ని పల్చగా చేసుకోవాలి. కొంచెం దీన్ని పల్చగా చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇదే చారులో మళ్ళీ పిండి పోసుకోవాలి పల్చగా చేసి. చూసారా, పులుసులో పిండి పోసిన కదా, ఇది మరుగుతుంటుంది. మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ పిండి తీసుకోవాలి. అది మరిగే వరకు మళ్ళీ పిండి తీసుకొని, మొన్న బజ్జీలు సరిపోలేవంట మా ఇంట్లో, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనం ఎంత తింటామో అంత తీసుకోవాలి. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెము కారం వేసుకోవాలి, ఇంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. దీన్ని బజ్జీల పిండి కలిపినట్టు కలపాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. చింతపండు వేసినాం కదా, పుల్లగా కమ్మగా ఉంటుంది. దీన్ని కలుపుకొని ఉండలు దాంట్లో వేసుకోవాలి. అంటే బజ్జీలు వేసుకున్నట్టు వేసుకోవాలి. అన్నీ కలుపుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఉప్పు కారం అన్నీ కలిపినా కదా, ఈ పిండిలో అన్నీ కలిపినా కదా, చాలా బాగుంటుంది ఇది. ఈ పిండిలో మంచిగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. ఇది వేసేసి ఇంట్లోనే ఉడుకుతుంది మంచిగా.
అందులో పులుసు పోసినాం కదా, ఉప్పు కారము దీంట్లో మంచిగా ఉడుకుతుంది. కలపద్దు వెంటనే కలపద్దు. ఇట్లా ఇవి వేసుకొని అంతే క్యాప్ పెట్టేయాలి. అది మసిలినాక తింటే గుమ్మ గుమ్మలా ఆడుతుంటుంది. ఓకేనండి, మరి బాయ్.